నమస్తే ఈ6 టీవీకి స్వాగతం. విజ్ఞాన గణపతి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు శారదా గణపతి పీఠం యువస్థాపకులు మేలచెరువు శ్రీ విద్యా ఉపాసకులు ఉన్నారు. నమస్కారం గురుగారు. గురుగారు, విఘ్న గణపతి ఆవిర్భావం ఎలా జరిగింది? విఘ్న గణపతిని ఆరాధించిన తర్వాత ఏ విధంగా ఉపయోగాలు ఉంటాయంటారు? శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్మృతిస్థితిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం పాదరాజనం. సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురు గణేశ శారదాంబాయే నమో నమః. మనకి మంత్రశాస్త్రములో మహాగణపతి, అలానే లక్ష్మీ గణపతి, అలానే విఘ్న గణపతి, హేరంబ గణపతి, ఉచ్చిష్ట గణపతి, అట్లా గణపతి నామాలలో ప్రత్యేకంగా విఘ్న గణపతి అనే నామంతో కూడుకున్న గణపతి ఉన్నారండి. మనకి విఘ్న గణపతిని ఆరాధన చేయటం ద్వారా మనకి ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనంటే, మహాగణేశ విర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత అని చెప్పి లలితా సహస్రనామములలో ఒక నామం ఉంటుందండి. మహాగణేశ విర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత. సృష్టి ఆవిర్భావములో ఏదైతే సురులకి అసురులకి ఈ యొక్క యుద్ధములు అటువంటివి జరిగిన సమయాలలో సురులు అంటే దేవతలు, అసురులు అంటేనేమో రాక్షసులు. ఈ యొక్క రాక్షసులు దేవతల మీద ఆధిపత్యాన్ని స్వీకరించడానికి ఏదైతే మనకి ఈ విఘ్న యంత్రము అనే యంత్రాన్ని అక్కడ యుద్ధ భూమిలో విఘ్న యంత్రాన్ని వేశారట. ఆ విఘ్న యంత్రాన్ని వేసినప్పుడు ఆ విఘ్న యంత్రాన్ని ఛేదించడానికి విఘ్న గణపతి ఆవిర్భావం అనేది మనకి జరిగింది అన్నట్టుగా శాస్త్రము గురువులు చెప్తూ వచ్చారు. ఈ యొక్క విఘ్న గణపతి ఆరాధనా క్రమం చేయటం వల్ల ప్రజలకి, భక్త మహాశయులందరికీ కూడా విఘ్నములు తొలుగుతాయి అని చెప్పి మనకి గురువులు మంత్రశాస్త్ర పరంగా కూడా మనకి చెప్పడం అనేది జరిగింది. ఈ యొక్క విఘ్న గణపతి ఆరాధనా క్రమం చేయటం వల్ల విఘ్న గణపతి స్తోత్రముగా, చిన్న నామంగా ఇవన్నీ కూడా మనకి మంత్రశాస్త్ర పరంగా చెప్పబడుతూ వస్తున్నాయి. ఆ యొక్క విఘ్న గణపతిని ఆరాధన చేయటం వల్ల మనము చేసే కార్యములు ఏవైతే ఉంటాయో ఆ కార్యములో విఘ్నం లేకుండా నిర్విఘ్నంగా ముందరికి సాగటానికి విఘ్న గణపతి ఆరాధనా క్రమం అనేది మనకి ఋషులు, గురువులు మనకి ఆదేశించడం జరిగింది. అభీప్సితార్థ సిద్ధ్యర్థం పూజితోరై సురాసురై సర్వ విఘ్నహరస్తస్మై మహాగణపతయే నమః. విఘ్న గణపతయే నమః అని చెప్పి మనకి ఈ శ్లోకం చెప్తూ వచ్చిందండి శాస్త్రము. ఈ యొక్క అభీప్సితార్థ సిద్ధ్యర్థం మన యొక్క కోరికలు, కామ్యములు ఏవైతే ఉంటాయో ఆ కోరికలు, కామ్యములు సంపూర్ణంగా మనం అనుకున్న విధానంలో అనుకున్నట్టుగా మన కోరికలన్నీ కూడా తీరి మనం ముందరికి వెళ్ళాలి అనంటే గనక విఘ్న గణపతి ఆరాధనా క్రమం అనేది విశేషంగా మనకి చెప్పబడినది. ఈ విఘ్న గణపతికి ఆరాధన చేయటం ద్వారా మనకి ఏవైతే మనం తలబెట్టిన కార్యములు ఉన్నాయో ఆ కార్యములన్నీ కూడా నిర్విఘ్నంగా ముందరికి సాగుతాయి అని చెప్పి మంత్రశాస్త్రము, అలానే లలితా సహస్రనామంలో ప్రత్యేకంగా విఘ్న గణపతి ఆరాధన గురించి ప్రత్యేకంగా భాస్కర రాయుల వారు లలితా భాష్యం రాసినప్పుడు ఆ లలితా భాష్యంలో కూడా విఘ్న గణపతి గురించి ప్రస్తావించినట్టుగా మనకి శాస్త్రంలో కూడా ఉన్నది. విఘ్న గణపతి ఆరాధనా క్రమం మనం మొదలుపెట్టి చేయటం ద్వారా మనము తలబెట్టిన కార్యమునందు ఎటువంటి విఘ్నములు లేకుండా నిర్విఘ్నంగా ముందరికి సాగుతాయని చెప్పి మనకి
ఆరాధనా క్రమాలలో గురువులు ఋషులు ఇవన్నీ కూడా మనకి చెప్పడం జరిగింది. రేపు 5వ తారీఖు వచ్చే సంకటహర చతుర్థి. సంకటము అంటే ఏమిటి? విఘ్నములే. విఘ్నానికి పర్యాయపదం అనేది సంకటము అని అంటారు. ఆ సంకట వినాశనం చేసేది గణపతి. ఆ గణపతి ఆవిర్భావం విఘ్న గణపతిగా జరిగిన తర్వాత నుంచి విఘ్నాలని నిర్విఘ్నంగా ముందరకి మనకంతా తీసుకువెళ్ళే విఘ్న గణపతి ఆరాధన చేయటం ద్వారా విఘ్న గణపతిని స్మరించిన ఆరాధన క్రమం చేసిన మనకి సంపూర్ణంగా మన యొక్క విధానంలో ఎటువంటి విఘ్నములు ఏవైతే ఉంటాయో ఆ విఘ్నములన్నీ కూడా తొలుగుతాయి అని చెప్పి మనకి శాస్త్రం చెప్తుంది. అలానే విఘ్న గణపతిని విఘ్న గణపతయే నమః అని చెప్పి మనం ఆ ఒక్క నామంతో ఆరాధన చేసిన నామస్మరణ చేసినా కూడా స్వామి మనల్ని అనుగ్రహిస్తారు అని చెప్పి ధర్మశాస్త్రం కానివ్వండి, మంత్రశాస్త్రం కానివ్వండి, ఇవన్నీ కూడా చెప్తూ వచ్చాయి మనకి. ముద్గల పురాణము అనే పురాణంలో కూడా ఈ యొక్క విఘ్న గణపతి ఆవిర్భావం గురించి, విఘ్న గణపతి ఆరాధనా క్రమం గురించి చెప్పబడింది. అలానే గుకారో అంధకారస్య రకారో నిరోధక ఇత్కీవం గురు లక్షణ అని చెప్పి మనకి శాస్త్రం చెప్తుంది. గురువు లేని విద్య గుడ్డి విద్య. ఎప్పుడైనా కూడా సర్వకాల సర్వావస్థల యందు మనం ఒక మంత్రం తీసుకొని ఆరాధన చెయ్యాలి అనన్నా, ఒక మంత్ర జపం చెయ్యాలి అన్నా, మంత్ర నామస్మరణ చెయ్యాలి అన్నా కూడా ఒక గురువులు మనకి ఏదో ఒక రకంగా ఉపదేశ క్రమంగా కానివ్వండి, లేదు ఒక విధానంలో ఈ స్తోత్రాన్ని చదువుకోనాయనా, ఈ స్తోత్రాన్ని చదువుకోమ్మా అని చెప్పి ఎప్పుడైతే గురుముఖత మనం చెప్పించుకుంటామో అప్పుడే మనం చేసిన మంత్రానికి కానివ్వండి దానికి మనకి సంపూర్ణమైన ఫలం వస్తుంది అని చెప్పి శాస్త్రవచనం ఒకటి ఉన్నది. గురువు లేకుండా మనం ఏదైనా ఆరాధనా క్రమం కానివ్వండి, మంత్ర జపం కానివ్వండి, ఇటువంటివి చేస్తే ఫలితం రాదా గురువు గారు అని చెప్పి అనుకోవచ్చు కొంతమంది. గురువు ఉంటే ఏమిటి అనంటే గనక మనం ఆరాధనా క్రమం కానీ, నామస్మరణ కానివ్వండి, లేదు మనం ఏ రకంగా అయితే మనం ఒక మంత్రాన్ని తీసుకొని ఆ మంత్ర జపం చేయటం ద్వారా సత్ఫలితం ఏ రూపంలో వస్తుంది, మనం ఆరాధనా క్రమం చేసిన ద్వారా మనకి సత్ఫలితం వస్తుందా, దుష్ఫలితం వస్తుందా, లేదు ఆ దేవత ఏ రకంగా ఏ ద్రవ్యంతో ఆరాధన క్రమం చేస్తే ఎటువంటి ఫలితములు వస్తాయి అనేది గురువు ద్వారా మనం తెలుసుకోవటం ద్వారా, గురువు మనకి చెప్పటం ద్వారా, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా గుకారో అంధకారస్య రకారో నిరోధక ఇత్యేవం గురు లక్షణ. అలానే మన శరీరంలో నిమిడీకృతమైన షడ్రిపు షడూర్మి షడ్వికారహర అని చెప్పి ఒక శాస్త్రవచనం ఉన్నది. మనకి కామ క్రోధ లోభ మోహ మధమాత్సర్యములు ఏవైతే ఉన్నాయో అవి 6 లక్షణములు అంటారు. ఆ 6 లక్షణములు కూడా ఎటువంటి సమయాలలో ఎటువంటివి ఏ రకంగా మనల్ని ముందరికి నడిపిస్తుందో అనేది మనకి తెలియదు. గురుస్థానంలో ఉన్న వాళ్ళకి ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకొని ఆ మంత్రం చేస్తూ ఉండగా ఆ మంత్రదేవత మన బుద్ధి ప్రచోదనలోకి వెళ్ళి ఆ మంత్రదేవతే మనల్ని నడిపిస్తుంది అని చెప్పి మనకి గురువులు పెద్దలు కూడా చెప్తూ ఉన్న విషయములు కూడా ఉన్నాయి. అంటే మనం ఒక మననాతు త్రాగతే ఇది మంత్ర, మన మనస్సు ఎప్పుడైతే ఒక పదాన్ని తీసుకొని ఆ పదాన్ని మంత్రంగా చేసుకొని మనం అన్వయం చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఆరాధనా క్రమము మంత్ర జపము అనేది చేస్తామో ఆ చేసే విధానములో సంపూర్ణమైన విధానం తెలుసుకొని చేయటం అనేది ప్రాతిపదికగా గురువులు మనకి ముందర ఉండి నడిపించే విషయము.
ఆ గురువుల ద్వారా మంత్రజపాన్ని తీసుకొని ఆ మంత్రజపం చేయటం ద్వారా ఆరాధనాక్రమం చేయటం ద్వారా మూలాధార చక్రం నుంచి మొదలుకొని మూలాధారంలో ఉండేది ఎవరు అనంటే గణపతిగానే మనకి చెప్పబడింది. శాస్త్రము కానివ్వండి, లేదు సంగీత విద్వాంసులు కూడా ముత్తుస్వామి దీక్షితుల వారు ఒకానొక సమయంలో మూలాధార క్షేత్రస్థితం ప్రణవస్వరూప వక్రతుండం అని చెప్పి ఏ రకంగా అయితే సంగీత విధానంలో ఆరాధనా క్రమములు కూడా చెప్పబడ్డాయో మూలాధార క్షేత్రంలో ప్రధానంగా ఉండేది గణపతి అని చెప్పి సంగీత విషయాలలో కానివ్వండి, మంత్రశాస్త్రంలో కానివ్వండి, అన్నిట్లో కూడా ఈ యొక్క మూలాధార క్షేత్రంలో ఉండేది గణపతిగానే చెప్పబడినది. అలానే గణపతికి మనం ఆరాధన చేయటం ద్వారా గణపతిలో 36 రకాల గణపతులు ఉన్నారు. 36 రకాల గణపతుల్లో కూడా మనం మహాగణపతి, వక్రతుండ గణపతి, సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి అని చెప్పి మనం భాద్రపద మాసంలో వచ్చే శుక్ల చతుర్థి రోజున సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వ్రతం అని చెప్పి చేస్తున్నాం. ఒక భాద్రపద మాసంలోనే చెయ్యాలా? 12 మాసములలో కూడా 12 మాసముల్లో వచ్చే శుక్లపక్ష చతుర్థి ఒక్కొక్క గణపతి ఆరాధనా క్రమం ఉన్నది. ఆ విధానంలో భాగంగా మాఘమాసంలో కూడా వచ్చే శుక్లపక్ష చతుర్థి రోజున విఘ్న గణపతి ఆరాధనా క్రమం అనేది చేయడం మంత్రశాస్త్ర విధానంలో జరుగుతూ ఉన్నది. మంత్రశాస్త్ర విధానంలో మనకి మహాగణపతి ఆవిర్భావంలో మహాగణపతి విధానంలో ఏ రకంగా ఎలా ఆరాధనా క్రమం చేస్తే మనకి విఘ్న దోషాలు కానివ్వండి, లేదు అనంటే సంతానానికి కానివ్వండి, లేదు అనంటే వివాహానికి కానివ్వండి, వీటన్నిటికీ కూడా మహాగణపతి అనుగ్రహంతో జరిగే విషయాలు కూడా చాలా ఉన్నాయి. అలానే మనకి కలవు గణనాయకశ్చ చండి అని చెప్పి ఒక శాస్త్రవచనం కూడా ఉన్నది. కలియుగంలో ఏ దేవతకి మనం ఆరాధనా క్రమం చేస్తే మనకి ఎటువంటి ఫలితం వస్తుంది అని చెప్పి కూడా మనం అన్వయం చేసుకునే విధానం ఒకటి ఉన్నది. ఆ అన్వయ విధానంలో భాగంగా మహాగణపతికి ఆరాధన చేయడం ద్వారా మన యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా శీఘ్రంగా నెరవేరటానికి, అలానే కామ్యములు కొన్ని కోరిక విధానాలు కొంతమందికి ఉంటాయి. మనం ఎంత ఏ పూజలు చేస్తున్నా ఏవి చేస్తున్నా కూడా మాకు సంపూర్ణమైన ఫలితం దొరకట్లేదండి. ఏదో ఒక రకంగా ఆలోచించుకుంటే మేము ఒక పురోహితుల వారి దగ్గరికి వెళ్ళాము, ఆ పురోహితులు ఇది చేయమన్నారు, చాలా కాలం నుంచి చేస్తున్నాము. అలానే మా జాతకరీత్యా కానివ్వండి, కొన్ని స్థానాలని బట్టి నవగ్రహ సంబంధితమైన దోషములు తొలగటానికి వాటికి కూడా చెప్పినవి చేస్తూ ఉన్నాము. దానివల్ల కూడా మాకు ఎటువంటి ఫలితములు దొరకట్లేదు అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు మాకు, పీఠానికి వచ్చిన వాళ్ళు. ఆ విధానంలో భాగంగా కలవు గణనాయకశ్చ చండి, కలియుగంలో గణపతికి ఆరాధనా క్రమం మనం సంపూర్ణంగా చేయడం ద్వారా ఆ ఆరాధనా క్రమం ఏ విధానంలో ముందరికి వెళ్ళి చెయ్యాలి అన్న విషయాలలో మంత్రశాస్త్ర పండితుల్ని, గురువుల్ని మనం ఎప్పుడైతే సంప్రదించి ముందరికి వెళ్తామో ఆ క్రమంలో మనకి సంపూర్ణంగా కూడా ఏదైతే ఆరాధనా క్రమం కానివ్వండి, మంత్ర జపాలు కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా మనం చేయటం ద్వారా సంపూర్ణమైన ఫలితములు మనం పొందుతాము అని చెప్పి గురువులు కానివ్వండి, ఋషులు కానివ్వండి, మంత్రశాస్త్ర సంబంధితమైన విధానంలో ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాయి. అలానే మనం చేస్తున్న విధాన క్రమంలో కూడా మంత్ర జపం చేసేటప్పుడు కానివ్వండి, పూజ చేసేటప్పుడు కానివ్వండి, మనం ఏ విధమైన లక్షణంతో ఉండాలి అనంటే శ్రద్ధా సమన్వితా గీతే పూజా లక్షణ. మన యొక్క శ్రద్ధ, మన మనస్సు
ఎప్పుడైతే మనం ముందు పెట్టుకునే బ్రహ్మ పదార్థాన్ని ఆ భగవంతుడు అక్కడ ఉన్నాడు అని చెప్పి మనం ఆరాధనాక్రమం కానివ్వండి, జపం కానివ్వండి, ఏదైతే మనం చేస్తామో ఆ చేసిన దానికి మన శ్రద్ధ, మన మనస్సు భగవంతుడి యందు నిమిడీకృతం చేసి మనం చేయగలిగితే సంపూర్ణమైన ఫలితములు మనకి వస్తాయని చెప్పి శాస్త్రవచనము, అలానే గురువులు, ఋషులు, మునులు మనకి ఇచ్చిన మంత్రశాస్త్రం కానివ్వండి, లేదు శాస్త్ర సంబంధితమైన కొన్ని గ్రంథాలలో నిర్ణయింపబడిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ విషయ ప్రకారంగా విఘ్న గణపతి ఆరాధన మనం చేయటం ద్వారా ఈ విఘ్నములన్నీ కూడా తొలగిపోయి మనకి సంపూర్ణమైన మన కామ్యములు ఏవైతే మన కోరికల గురించి మనం ఆరాధనా క్రమాలు చేసే విధానంలో ఈ యొక్క విఘ్న గణపతి ఆరాధన కూడా సంపూర్ణంగా మనకి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి మంత్రశాస్త్రము చెప్పబడుతుంది. గురు గణేశ శారదాంబాయై నమః. అయితే గురుగారు, సంకటహర చతుర్థి వస్తుంది అన్నారు కదా, ఆ చతుర్థి రోజు ఏ విధంగా పూజలు చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలంటారు? సంకటహర చతుర్థి రోజున ప్రాతకాలాన్నే అంటే బ్రాహ్మీ ముహూర్తము అని చెప్పంటారు. ప్రాతకాలము అనే దాన్ని బ్రాహ్మీ ముహూర్తం ఏమిటి అని అంటే గనక సూర్యోదయానికి ఒక ముహూర్త కాలము ముందు లేచి, అంటే 4 గంటలకు 4:30కో లేచి మన కాలకృత్యాదులన్నీ కూడా తీర్చుకొని అయిపోయిన తర్వాత స్నానము చేసి శుచిగా ఉన్న పట్టు వస్త్రము కానివ్వండి, లేదు అనంటే గనక మామూలుగా వస్త్రాదులు ఏమన్నా ధరించి మిషను మీద కుట్టిన వస్త్రములు కాకుండా అయితే ఇంకా మంచిది. ఆరాధనాక్రమానికి మిషను మీద కుట్టిన దుస్తులు మనం ధరించటం ద్వారా వాటి వల్ల ఫలితాలు అనేవి కొద్దిగా లేటుగా కలిగే అవకాశం ఉంటుంది. మనకి సంకటనాశన గణపతి అని చెప్పంటారు. సంకటహర చతుర్థి రోజున మనం ఆరాధన చేసే గణపతి ఎవరు అంటే సంకటనాశన గణపతి. సంకటము అంటే ఏమిటి అని అంటే గనక మనం తలబెట్టిన కార్యములనందు ఇబ్బందులు కలగటము, అలానే మన ఉన్న ప్రొఫెసర్స్ మొత్తంలో కూడా చుట్టూతా ఏవైతే తిరుగుతున్న భూత శక్తులు ఏవైతే ఉంటాయో ఆ భూత శక్తులు మనల్ని ముందరికి వెళ్లకుండా, మన కార్యములు ఏవైతే ఉంటాయో ఆ కార్యముల్ని కానివ్వకుండా చూసుకునే భూత శక్తులు ఏవైతే ఉంటాయో ఆ భూత శక్తుల్ని కానివ్వండి, విఘ్న గణాలు అని కొన్ని ఉంటాయి. అంటే విఘ్న గణాలు అనంటే ఏమిటి గురువుగారు అని చెప్పి అనుకోవచ్చు. విఘ్న గణములు అనంటే మన మానవులలోనే మన చుట్టుపక్కన తిరిగే వాళ్ళే, వాళ్ళు కూడా విఘ్న గణములుగా మనం చేసే కార్యాన్ని ఇప్పుడే ఎందుకు చేయడం, తర్వాత చేయొచ్చు కదా, ఈ రోజే ఎందుకు మనం పూజ చేయడం, రేపో ఎల్లుండో పూజ చేసుకోవచ్చు కదా అనే విధానంలో మన రక్త సంబంధీకులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, అందరూ కూడా మనల్ని ఇవాళ ఎందుకు చేయడం, రేపు చేయొచ్చు కదా అనే విధానంలో అలా విఘ్న శక్తులుగా వాళ్ళ మీదకి ప్రేరేపణ చేసి ఆ విఘ్నాలని కలిగించడానికి, ఇబ్బందులుగా కలిగించడానికి ఇది చేస్తూ ఉంటాయి విఘ్న గణములు. ఆ విఘ్న గణముల్ని తొలగించడానికే సంకటనాశన గణపతికి ఆరాధన చేయటం వల్ల ఆ సంకటములన్నీ కూడా తొలగిపోయి సంకటనాశనం మనకి కలిగి సంపూర్ణంగా మనం కోరిన కోరికలు ఏవైతే ఉంటాయో సంకటహర చతుర్థి రోజున గణపతికి ఉపవాసం ఉండి ఉదయం అంతా కూడా పళ్ళు కానివ్వండి, లేదు అల్పాహారం కానివ్వండి, ఏదైనా ఆవిరి మీద ఉడికిన పదార్థాలు తీసుకొని మనం ఆరాధనాక్రమం చేసిన మీదట మనకి సంపూర్ణమైన సంకట నాశములన్నీ తొలగిపోయి మనం కోరిన కోరిక ఏదైతే ఉందో ఆ కోరిన కోరికలకి సంపూర్ణమైన ఫలితం దక్కుతుంది అని చెప్పి మనకి శాస్త్రవచనం. ఉపవాసము అనే విధానం చూసుకుంటే ఉపము అంటే శరీరము, ఆవాసము భగవంతుడి యందు ఆరాధనా క్రమంలో
మనం నిమిడీకృతమయ్యి ఆరాధనాక్రమం చేసేదే ఉపవాసము అని చెప్పి అంటారు. ఈ ఉపవాసము అనే విధానంలో ఏదైతే మనకి కాలక్రమేపీ మన పెద్దవాళ్ళు చెప్పడం కానివ్వండి, లేదు మన విధానంలో చూసుకుంటే గనక ఏమీ తినకుండా భగవంతుడికి ఆరాధనాక్రమం చేయటము అనే విషయం అనేది ప్రాతిపదిక కలిగింది. ఆ ఉపవాసము అంటే ఏమిటి? భగవంతుడి యందు ఆరాధనా క్రమంలో నిమగ్నమై ఉండటం మాత్రమే ఉపవాసము అనేది. మనం తినకుండా చేస్తాము. తినకుండా ఏ ఏ కాలాల్లో చెయ్యాలి? ఏదైనా మనిషి దేహం చాలించినప్పుడు, అంటే ఎవరైనా చనిపోయినప్పుడు కానివ్వండి, లేదు మనకి అక్కడ ఏదైనా ఆరాధనాక్రమాలలో కానివ్వండి, తినకుండా ఉండమని చేయమని చెప్పి ఎక్కడా చెప్పలేదు. మంత్రశాస్త్రంలో తినకుండా చేయటము అనేది అశనము అని అంటారు. ఆ అశనము అనేది ఎప్పుడు చేస్తారు అని అంటే కేవలముగా ఎవరన్నా వ్యక్తి దేహం చాలించినప్పుడు మాత్రమే ఈ అశన క్రమము అనేది చేస్తారు. అశనము అనంటే మనం ఎవరైనా మన వంశంలో కానివ్వండి, లేదు మన స్నేహితులు కానివ్వండి, ఎవరైతే దేహం చాలించిన రోజు ఉంటుందో ఆ రోజున మాత్రమే తినకుండా చేయటం. ఆ పార్థివ దేహం, చనిపోయిన దేహం ఏదైతే ఉంటుందో ఆ ఉన్న ప్రాంతంలో మనం తినకుండా ఉండేదాన్ని అశనము అని చెప్పంటారు. అలా అశనంగా చేయటం ద్వారా మనం ఏదైతే ఆరాధనా క్రమం చేస్తున్నామో ఆ ఆరాధనా క్రమానికి మనకి సంపూర్ణమైన ఫలితం వస్తుందా అనంటే ససేమేరా కూడా మనం కడుపుని మార్చుకొని చేయటం ద్వారా ఈ యొక్క ఫలితం అనేది మనకి సంపూర్ణంగా రాదు. ఎందుకు అనంటే మన జీవాత్మ ఏదైతే ఉందో ఆ జీవాత్మ తత్వంలో ఒక బండి ఉంది. ఆ బండికి మనం పెట్రోల్ పోస్తేనే మనం ప్రారంభమైన దగ్గర నుంచి మనం మార్గం ఎక్కడికైతే వెళ్ళాలి అనుకుంటామో ఆ మార్గానికి మనం ఎలా అయితే చేరుకుంటామో ఆ చేరుకునే విధానంలో దాంట్లో పెట్రోల్ లేకుండా మనం వెళ్ళాలి అని అంటే వెళ్ళగలమా? వెళ్ళలేము. అలానే ఉపాసన మార్గంలో కానివ్వండి, ఉపవాసము అనే మార్గంలో మనం ఒక పండు కానీ లేదు పాలు కానీ ఇటువంటివి స్వీకరించి మనం స్వామికి ఆరాధన చేయటం ద్వారా శుద్బాధ అనే విధానం అనేది ఒకటి ఉంది మనకి. మన శరీరంలో ఉన్న ఆత్మతత్వం ఏదైతే ఉంటుందో ఆ ఆత్మని ఎటువంటిది లేకుండా మనం కూర్చోబెట్టామనుకోండి, మన ముందు ఉన్న బ్రహ్మ పదార్థం మీద మనకి ఏకాగ్రత ఉండదు. లోపల ఆకలి కలుగుతూ ఉంటుంది. బ్రహ్మ పదార్థాన్ని మనం ఆరాధన చెయ్యాలి. ఆ ఆరాధన చేసే విధానంలో ఎప్పుడైతే మనం స్వామి యందు నిమిడీకృతం చేసి మనం ఆరాధనా క్రమం చెయ్యాలి అనుకున్న విధానంలో అది కలగకుండా, ఏమీ తినకుండా ఏమీ తాగకుండా మనం చేయగలిగితే ఆ విధానంలో ఎప్పుడైతే క్షుద్బాధ కలిగితే మనకి ఆ యొక్క ఫలితం అనేది తక్కువగా వస్తుందని చెప్పి శాస్త్రం చెప్పబడుతుంది. అందుకని చెప్పి తీర్థం కానీ ప్రసాదం కానీ పూజ అయిపోయిన వెంటనే తీసుకోమని చెప్పి మనకి పండితులు చెప్తూ ఉంటారు. ఎందుకు అనంటే స్వామి మేము ఇప్పుడు తీర్థం తీసుకోము, ప్రసాదం తీసుకోము. ఎందుకు అనంటే ఉపవాసము ఉన్నాము. కాలక్రమేపీ పర్యాయ పదాలలో మనం చెప్పుకున్నదేమిటి? ఒక్క పొద్దులు ఉన్నాము అని చెప్పి కొన్ని ప్రాంత విధానాలలో మనం చెప్పుకుంటూ ఉంటాము. ఆ ఒక్క పొద్దు ఉండటం ద్వారా తీర్థం తీసుకోవద్దు, ప్రసాదం తీసుకోవద్దు అని చెప్పి శాస్త్రం ఏమన్నా చెప్పిందా? చెప్పలేదు. శాస్త్ర విధానంలో తినకుండా చేసిన దాన్ని అశన విధానము అని అంటారు. ఆ అశన విధానం ఎప్పుడు చెయ్యాలి? పితృదేవతా కార్యక్రమముల ఎందు మాత్రమే ఏమీ తినకుండా ఉండి వాళ్ళకి పితృదేవతలకి చేసే క్రతువులు చెయ్యాలి అని చెప్పి శాస్త్రం చెప్తుంది మనకి. కేవలంగా మనం ఏ పూజ చేసినా ఏ వ్రతము చేసినా అక్కడతో కార్యక్రమం అయిపోయిన వెంటనే గణపతి పూజ చేశాము. గణపతి పూజ అయిన వెంటనే గణపతి తీర్థము ప్రసాదము మనం స్వీకరించి మిగతా కార్యము మనం చేసుకోవాలి. చేసుకోవటం ద్వారా ఉపము అంటే శరీరము, వాసము
మనం ఏ దేవతకైతే ఆరాధన చేస్తున్నామో సంకటహర చవితి రోజున గణపతికి ఆరాధనాక్రమం చేసేటప్పుడు మన శరీరము భగవంతుడి యందు ధ్యానము కానివ్వండి, లేదు మన మనస్సుని స్వామి యందు నిమగ్నం చేసి చేయటం ద్వారా సంపూర్ణమైన ఫలితములు మనకు వస్తాయి అని చెప్పి శాస్త్రవచనము, అలానే గురువులు ఋషులు కూడా మనకి చెప్పబడింది. శ్రీమాత్రే నమః. గురు గణేశ శారదాంబాయై నమః. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. సంకటహర చతుర్థి గురించి కానీ విజ్ఞాన గణపతి గురించి కానీ చాలా క్లుప్తంగా తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.